కెన్జుట్స్ లో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవం సాధించారు. సినిమాలోకి రావడం కంటే ముందే యుద్ధ కళల్లో పవన్ కు ఎంట్రీ ఉంది. సినిమాలోనూ వాటిని పరిచయం చేస్తూ వాటిపై తన గౌరవాన్ని చాటుకున్నారు పవన్ కళ్యాణ్. అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాతో వెండితెరకు పరిచయమైన పవన్ ఆ సినిమాతో పాటు తమ్ముడు, ఖుషి, అన్నవరం, లేటెస్ట్ మూవీ ఓజీలో కూడా మార్షల్ ఆర్ట్స్ కు పెద్దపీట వేశారు. వాటికి ప్రజా ఆదరణ తీసుకురావడంలో తన వంతు పాత్ర పోషించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పవన్ చెన్నైలో ఉన్నప్పుడే కఠినమైన శిక్షణ పొందారు. నిరంతర సాధన చేశారు. సాంకేతికంగా తాత్వికంగా బలమైన పునాది ఏర్పరచుకున్నారు. కాలక్రమేణా శారీరక సాధనకి పరిమితం కాకుండా జపనీస్ సమూరాయ్ మార్షల్ సాంప్రదాయాలపై లోతైన అధ్యయనం చేశారు. పరిశోధించి నిబద్ధతతో అనుసరించారు. మార్షల్ ఆర్ట్స్ పై పవన్ అంకిత భావాన్ని గుర్తించిన అంతర్జాతీయ సంస్థలు ఆయనకు పలు ప్రతిష్టాత్మక గౌరవాలు అందించాయి. జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థల్లో ఒకటైన సోగో బుడో కన్రికై పవన్ కు 5వ డాన్ పురస్కారం ఇచ్చింది. టకేడా షింగెంగ్ క్లాన్ లో ప్రవేశం పొందిన తొలి తెలుగు యువ వ్యక్తిగాను పవన్ కళ్యాణ్ నిలిచారు. గోల్డెన్ డ్రాగన్ సంస్థ పవన్ ను టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదుతో సత్కరించింది. భారత్ లో పవన్ యుద్ధ కళల్లో శిక్షణ ఇచ్చే సిద్దిక్ మొహమ్మద్ దగ్గర పవన్ శిక్షణ పొందారు. ఆయన మార్గదర్శకత్వంలో కెండోలో ఉన్నత స్థాయి ప్రతిభ చాటారు పవన్ కళ్యాణ్. సినిమా, శాస్త్రీయ యుద్ధ కళలు, యుద్ధ తత్వశాస్త్రం మూడింటిని అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగినంత అతి కొద్ది మందిలో భారతీయ ప్రముఖుల ఒకరిగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. కెన్జుట్స్ లో పవన్ ప్రవేశం గౌరవం మాత్రమే కాదని క్రమశిక్షణ, వినయం, నిరంతర అభ్యాసం వంటి విలువలతో నిండిన జీవితకాల ప్రయాణానికి ప్రతిబింబమని మార్షల్ ఆర్ట్స్ సాధకులు చెప్తున్నారు.